టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కు లేఖ రాసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుజరాత్. ఇక ఎయిర్ ఇండియా క్రాష్ లో గాయపడిన మెడికోలకు, చనిపోయిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు సాయం అందించాలని కోరింది. ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయిన ప్యాసింజర్ల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం అందించడం మంచి విషయమని, అదే తరహాలో వైద్య విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని టాటా గ్రూప్ కు లేఖ రాసింది. ఈ ఘటనలో నష్టపోయిన వారు కేవలం బాధితులు మాత్రమే కాదని, వైద్య రంగానికి, వారి కుటుంబాలకు భరోసా అని చెప్పారు అసోసియేషన్ సభ్యులు. మెడికోల మరణంతో వారి కుటుంబాల్లో ఎవరూ తీర్చలేని నష్టం వాటిల్లిందన్నారు. వారందరికీ కూడా అండగా ఉండాలని టాటా గ్రూప్ కు విజ్ఞప్తి చేశారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కు లేఖ రాసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుజరాత్. ఎయిర్ ఇండియా క్రాష్ లో గాయపడిన మెడికోలకు, చనిపోయిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు సాయం అందించాలని కోరింది. ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయిన ప్యాసింజర్ల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం అందించడం మంచి విషయమని, అదే తరహాలో వైద్య విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని టాటా గ్రూప్ కు లేఖ రాసింది. ఈ ఘటనలో నష్టపోయిన వారు కేవలం బాధితులు మాత్రమే కాదని, వైద్య రంగానికి, వారి కుటుంబాలకు భరోసా అని చెప్పారు అసోసియేషన్ సభ్యులు. మెడికోల మరణంతో వారి కుటుంబాల్లో ఎవరూ తీర్చలేని నష్టం వాటిల్లిందన్నారు. వారందరికీ కూడా అండగా ఉండాలని టాటా గ్రూప్ కు విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్నారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ. ప్రమాదంలో వందలాది మంది చనిపోవడం అత్యంత విషాదకరమన్నారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ బాధితుల కుటుంబాలకు అండగా ఉండాలన్నారు. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయని, ప్రజలకు నిజాలు చెప్తాయని ఆశిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు ప్రియాంక గాంధీ. That at a time when the whole nation is grieving, when we have lost so many people, young, old, people from all different walks of life, we should be united in our grief. We should provide as much solidarity as we can to the families of the passengers and all the others who have lost their lives, even the students from the medical college who have lost their life. And for all of us, I think it is a moment where we need to stand together and to just provide solidarity. And also it is very important to understand what went wrong, because so many lives have been lost. It is extremely important. I think it is being investigated. I am sure that the investigating agencies will in the next few days enlighten the nation as to what happened, and then in the future whatever corrective measures need to be taken will be taken to protect people and to protect lives. I think that should be the course of action. Well, we are fighting very well for the bipole, and we are very hopeful of a good victory in it. So everybody in our party, in the entire UDF, is fighting together. I'm very happy to see everybody is putting in hard work in every area. अरे बड़े भाई